Sandeep from GV Cross Models. నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నిన్న స్టడీ టాపిక్ స్టార్ట్ చేశానని ఈరోజు నేను సైన్స్ ఫస్ట్ లెసన్ చెప్తున్నాను. ఫస్ట్ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ యూ అబౌట్ యువర్ ఫుడ్ ఐటమ్, వాట్ విల్ యూ ఆన్సర్? అంటే ఎవరన్నా మిమ్మల్ని మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి అని అడిగితే మీరు ఏమని చెప్తారు? ద లిస్ట్ మే ఇంక్లూడెడ్ సెవరల్ థింగ్స్. అంటే కింది లిస్ట్ చాలా థింగ్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. లైక్ లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, పులిహోర, చీజ్, బటర్, బిస్కెట్స్, దాల్, బ్రింజాల్, కర్రీ అండ్ సో ఆన్. అంటే మనకి లడ్డు ఇస్తుంది, పులిహోర, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, చీజ్, బటర్, బిస్కెట్స్, దాల్, బ్రింజాల్, కర్రీ ఇవన్నీ మనకి లిస్ట్లో ఇవ్వడం జరిగింది. బట్ ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ అబౌట్ the ingredients needed and how they are be cooked, then it may be difficult for your answer. అంటే ఎవరన్నా మిమ్మల్ని how the ingredients are prepared and how you cook the food అని మనకి డిఫికల్ట్ అవుతుంది ఆన్సర్ ఇవ్వడానికి. జనరల్లీ we take interest in eating variety of food and don't bother about the other. అంటే మనకి జనరల్గా వెరైటీ ఆఫ్ ఫుడ్ తినడం అంటే ఇష్టం, వేరే వాళ్ళ గురించి బాదర్ కాం మనం. లైక్ వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ బ్రింజాల్ కర్రీ ఆర్ బిర్యానీ అండ్ హౌ. అంటే ఏ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ అవుతాయి బ్రింజాల్ కర్రీని లేదా బిర్యానీని చేయడానికి? ఇడ్లీ కెన్ బి మేడ్ సాఫ్ట్. హౌ ఇడ్లీ కెన్ బి మేడ్ సాఫ్ట్? అవర్ ఫుడ్, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అవర్ ఫుడ్ ఫ్రెండ్స్. We take food for energy and health. అంటే మనము ఫుడ్ని ఎందుకు తీసుకుంటామంటే ఎనర్జీ కోసం లేదా హెల్త్ కోసం. నాట్ ఓన్లీ ఈటింగ్ ఫుడ్ బట్ ఆల్సో నోయింగ్ ద ఫార్మేషన్. తినడమే కాదు, దాని ఫార్మేషన్ గురించి తెలుసుకోవాలి, దాని ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలుసుకోవాలి. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ నీడెడ్, కుకింగ్ మెథడ్స్. ఈ చాప్టర్లో మనం ఇంగ్రీడియంట్స్ని చూస్తాము, ఎలా కుకింగ్ చేయాలో. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫైండింగ్ వెరైటీస్ ఇన్ ఫుడ్. మనకు వెరైటీ ఫుడ్ ఫైండ్ చేయగలం. ఎవ్రీ డే we eat different types of fruit from morning to night. What do you eat yesterday? Every day we eat అంటే మనం రోజు తింటాము ఏదో ఒక ఫుడ్ని, పొద్దున్న నుంచి రాత్రి వరకు. వాట్ డూ యూ ఈట్ ఎస్టర్డే అంటే మీరు ఎస్టర్డే ఏం తిన్నారు? మేక్ ఏ లిస్ట్, ఆల్సో డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ద ఫుడ్ దే ఈటెన్ ఎస్టర్డే. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళు నిన్న ఏం తిన్నారో అది కలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. We eat different types of food material daily, but some of items like rice, dal and vegetables are common in the menu in large parts of Telangana. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని తినగలం, కానీ మనకి రైస్, దాల్ అనేది తెలంగాణలో ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. ఆన్ స్పెషల్ ఒకేషన్స్ లైక్ ఫెస్టివల్స్, బర్త్డేస్ అండ్ మ్యారేజ్ we eat a large of variety food. ఆన్ ఫెస్టివల్స్ లైక్ బర్త్డేస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మ్యారేజెస్, ఇంకా ఫెస్టివల్స్, ఇప్పుడు ఈ రోజుల్లో మనం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటాం ఫ్రెండ్స్. మెనీ ఇంగ్రీడియంట్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ఫుడ్. మెనీ ఇంగ్రీడియంట్స్, థర్డ్ టాపిక్ వచ్చేసి మెనీ ఇంగ్రీడియంట్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ఫుడ్. శ్రీనివాస్ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్ ఆన్ సండే. అంటే శ్రీనివాస్ ఏదైనా స్పెషల్ తినాలనుకుంటున్నాడు ఆన్ సండే. He asked his mother to make biryani. అంటే శ్రీనివాస్ వాళ్ళ అమ్మని అడిగాడు, how to make biryani? Make biryani to me. His mother asked him to prepare a list of materials which would be required to make biryani. వాళ్ళ మదర్ ఏమందంటే బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక లిస్ట్ తయారు చేయి, ఇంగ్రీడియంట్స్, మెటీరియల్స్ తయారు చేయి. హియర్ ఈస్ ద లిస్ట్ మేడ్ బై శ్రీనివాస్. రైస్, సాల్ట్, జీరా, పొటాటో, ఆనియన్, ఎటెక్. Help Srinivas if he had mistake any material and complete like this.
శ్రీనివాస్ తయారు చేసిన లిస్ట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రైస్ ఉంది, సాల్ట్ ఉంది, జీరా ఉంది, పొటాటో ఉంది, ఆనియన్ ఉంది. తను ఏదైనా మిస్టేక్ చేసుంటే తనకి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటుంది. Srinivas was surprised that while cooking boiled rice we need only two materials, raw rice and water. But for making biryani we need many materials. శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. మనకు రైస్ని కుక్ చేయాలంటే ఓన్లీ రా రైస్ ఇంకా వాటర్ కావాలి, కానీ బిర్యానీని చేయాలంటే చాలా రకమైన మెటీరియల్స్ కావాలి. టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వీ నీడ్ డిఫరెంట్ మెటీరియల్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని తయారు చేయాలంటే వీ నీడ్ డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్స్, అంటే డిఫరెంట్ మెటీరియల్స్ కావాలి. దిస్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్ ఆర్ నోన్ యాజ్ ఇంగ్రీడియంట్స్. ఈ మెటీరియల్స్ ఫుడ్ని విచ్ ప్రిపేర్ టు ఫుడ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్ అంటే దీంతో మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం, ఆర్ నోన్ యాజ్ ఇంగ్రీడియంట్స్. To make biryani we use different types of ingredients such as ilachi, cardamom, lavanga, clove, dalchini, cinnamon, biryani leaves, pepper. To make biryani అంటే బిర్యానీ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. ఇలాచి, కార్డమం అనేది మనకి ఇలాచి ఉంటుంది కదా ఫ్రెండ్స్, లవంగం, క్లోవ్ లవంగాలు, దాల్చిని చెక్క అంటారు కదా ఫ్రెండ్స్, దాన్ని సిన్నమాన్ అంటారు ఇంగ్లీష్లో. బిర్యానీ లీవ్స్ అంటే బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. పెప్పర్ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ కాండిమెంట్స్. సుగంధ ద్రవ్యాలు ఆర్ ఫ్రాగ్రెంట్ మెటీరియల్స్. దే ఆర్ కాల్డ్ కాండిమెంట్స్. వీటిని కాండిమెంట్స్ లేదా సుగంధ ద్రవ్యాలు లేదా ఫ్రాగ్రెంట్ మెటీరియల్స్ అంటారు. టు మేక్ ఖీర్ ఆల్సో దిస్ ఈజ్ యూజ్డ్. దీన్ని ఖీర్ చేయడానికి, ముస్లింల ఖీర్, ఇది రంజాన్ అయితే ఖీర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఖీర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, కిస్మిస్, dry grapes or etek are used. To make kheer, cashew nuts, almonds, kismis, dried grapes, etek are used. అంటే కీర్ని తయారు చేయడానికి క్యాష్యూ నట్స్ యూజ్ అవుతాయి, ఆల్మండ్స్ యూజ్ అవుతాయి, కిస్మిస్, డ్రైడ్ గ్రేప్స్, ఎటక్ ఆర్ యూజ్డ్. దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్. కాండిమెంట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ గ్రో ఇన్ పర్టికులర్ ప్లేస్ ఓన్లీ. అంటే కాండిమెంట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ని ఒక పర్టికులర్ టెంపరేచర్ లేదా ఒక పర్టికులర్ ప్లేస్లోనే పెరుగుతాయి. దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అంటే అవి లార్జ్ క్వాంటిటీస్లో అవైలబుల్ కావు. సో దే ఆర్ ఎక్స్పెన్సివ్. అవి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. హౌ డు పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్? మన సెకండ్ టాపిక్ వచ్చేసి హౌ డు పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్. People living in one region usually share common food habits. You might have seen అంటే ఒక రీజియన్లో ఉన్న పీపుల్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్ని షేర్ చేసుకుంటారు. యూ మైట్ సీన్ హ్యావ్ ప్యాడీ ఫీల్డ్స్ ఇన్ తెలంగాణ ఇన్ యువర్ విలేజ్. అంటే మన ఊరిలో లేదా మన తెలంగాణలో మనం ఎక్కువగా చూసేది ప్యాడీ ఫీల్డ్స్ అంటే రైస్. The geographical and climatic conditions are more suitable for growing paddy, so we produce more rice. అంటే ఇక్కడ జియోగ్రాఫికల్ కండిషన్స్ అండ్ క్లైమేట్ అనేది ఈ ప్యాడీ ఎక్కువ గ్రో అవుతుంది కాబట్టి మనం ఎక్కువ రైస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఈవెన్ తో ఫార్మర్స్ గ్రో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. ఫార్మర్స్ ఎంత వేరే చేసినా కానీ ఒక రైస్ మాత్రమే మన తెలంగాణలో హైగా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. We generally use staple food అంటే seal food friends. A variety of food items are prepared. Various types of food crops. We generally use rice as staple food. అంటే రైస్ని మనం స్టేపుల్ ఫుడ్గా యూజ్ చేస్తాం. A variety of food items are prepared using rice. అంటే వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయొచ్చు మనం. We eat more rice and more products as compared to the cereals like wheat or maize. We eat more rice అంటే మనం ఎక్కువగా రైస్ తింటాం అండ్ రైస్ ప్రొడక్ట్స్ అలా
లాగా కంపేర్ టు సెరల్స్ చేయొచ్చు, మీరు చేయొచ్చు, వీట్ కూడా చేయొచ్చు. ఇన్ ద రాజస్థాన్లో మాత్రం, బట్ ఇన్ రాజస్థాన్ maize, bajra, wheat is produced more than rice. So the main food in Rajasthan is chapati or roti instead of rice. అంటే రాజస్థాన్లో మాత్రం మేజ్, బజ్రా అండ్ వీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మోర్ దెన్ రైస్. అంటే మేజ్, బజ్రా, వీట్ రైస్ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో ద మెయిన్ ఫుడ్ ఇన్ రాజస్థాన్ ఈజ్ చపాతీ ఆర్ రోటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్. అంటే రాజస్థాన్లోని మెయిన్ ఫుడ్ ఏంటంటే చపాతీ లేదా రోటీ. మెనీ టైమ్స్ వీ హియర్ పీపుల్ సేయింగ్ ఐ లైక్ దిస్ కర్రీ, ఐ డోంట్ లైక్ దట్ కర్రీ. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫుడ్ హ్యాబిట్. యూ షుడ్ మేక్ ఏ ఫుడ్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ ఫుడ్ ఐటమ్స్. దిస్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్. కొంతమంది పీపుల్ ఏమంటారంటే నాకు ఈ కర్రీ నచ్చుతుంది, నాకు ఆ కర్రీ నచ్చేది అంటారు. కానీ అది మంచి ఫుడ్ హ్యాబిట్ కాదు ఫ్రెండ్స్. మనము అన్ని రకాలైన ఫుడ్ని తినాలి, అన్ని వెరైటీస్ అయిన ఫుడ్ని తినాలి. అది మనల్ని స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంచుతుంది. ప్రిపేరింగ్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. అంటే ఇది మనం ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మెనీ టైమ్స్ వీ హియర్ పీపుల్ ప్రిపేరింగ్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. అంటే ప్రిపేరింగ్ ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ కుకింగ్ రైస్. అంటే రైస్ని వండడానికి రైస్ రవ ఈజ్ మిక్స్డ్ విత్ urad dal and fermented, then it is steamed or fried in oil. Potato chips. Some methods of cooking. Next, tasty food. మనకి టేస్టీ ఫుడ్ రాయలేదు ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తాను ఇప్పుడు. టేస్టీ ఫుడ్. We usually say food is tasty and delicious. మనం చెప్తాము కాబట్టి ఫుడ్ ఈజ్ టేస్ట్ అండ్ డెలిషియస్. బట్ హౌ డస్ ఫుడ్ గెట్ ఇట్స్ టేస్ట్? అంటే ఫుడ్ దాని టేస్ట్ ఎలా తీసుకుంటుంది? ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ అవర్ కల్చర్ హ్యాబిట్స్. అంటే మన ఫుడ్ టేస్ట్ డిపెండ్ ఆన్స్ ఇంగ్రీడియంట్స్ లేదా అవర్ కల్చరల్ ప్రిపరేషన్. డూ యూ నో ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ ఫుడ్ ఐటమ్? అంటే మీకు తెలుసా ఏదన్నా ఐటమ్ని కుక్ చేయడం? జోసెఫ్ నోస్ హౌ టు మేక్ టమాటో కర్రీ, లిజన్ టు హిమ్. అంటే జోసెఫ్ అని ఒక కుర్రా ఉంటాడు ఫ్రెండ్స్, అంటే ఒక స్టూడెంట్ ఉంటాడు, తనకి టమాటో కర్రీ ఎలా చేయాలో వచ్చు. ఐ లైక్ టమాటో కర్రీ, ఐ లెర్న్డ్ హౌ టు మేక్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్. తనకి టమాటో కర్రీ అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. తను వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్నాడట ఎలా టమాటో కర్రీని ప్రిపేర్ చేయాలో. టు ప్రిపేర్ ఇట్ we need 2 tomatoes, 1 onion, 2 green chilies, 1 red chili, turmeric powder, salt, oil, mustard, seeds, black gram and jeera. దాన్ని ప్రిపేర్ చేయడానికి 2 టమాటోస్ అంటే 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయ, పసుపు, సాల్ట్ ఉప్పు, ఆయిల్ ఇది వంట నూనె, మస్టర్డ్ సీడ్స్ అంటే పోనిక వేసే గింజలు, బ్లాక్ గ్రామ్ నువ్వులు, అండ్ జీరా ఈజ్ మసాలా. కొంచెం మనం ఇట్లా టేస్ట్ రావడానికి వాడతాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ క్లీన్ ఆల్ ద వెజిటేబుల్స్ ఇన్ వాటర్ అండ్ చాప్ దెమ్ ఇంటూ పీసెస్. ప్లేస్ ఏ ప్యాన్ ఆన్ ఫ్లేమ్, pour 3 spoons ఆఫ్ ఆయిల్. ఫస్ట్ మనం అన్ని వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దాన్ని చాప్ అంటే కోసి ఒక ప్యాన్ తీసుకొని దాన్ని ఫ్లేమ్లో పెట్టి pour 3 spoons ఆఫ్ ఆయిల్ అంటే 3 spoons ఆఫ్ ఆయిల్ని దీని మీద పెట్టాలి ఫ్రెండ్స్. వెన్ ఆయిల్ బికమ్స్ హాట్, put 1 spoon full mustard, black gram and jeera. అంటే ఆయిల్ ఎప్పుడు హాట్గా అవుతుందో అప్పుడు 1 spoon ఫుల్ మస్టర్డ్, బ్లాక్ గ్రామ్ అండ్ జీరా. దెన్ యాడ్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీస్. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ని ఇంకా రెడ్ చిల్లీస్ని యాడ్ చేయాలి.
అండ్ పుట్ ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అంటే కొంచెం టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. హాఫ్ ఏ మినిట్ లేటర్ యాడ్ పీసెస్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టమాటో, అంటే హాఫ్ మినిట్ అయిన తర్వాత యాడ్ పీసెస్ ఆఫ్ ఆనియన్ అండ్ టమాటో. ఆనియన్ ఇంకా టమాటో ముక్కలు మనం కోసుకుని ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటిని అందులో యాడ్ చేయాలి. దెన్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ క్లోజ్ ద లిడ్, అంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసి దాని మీద ఒక మూత పెట్టేసి ఉంచాలి. ఆఫ్టర్ 5 minutes ద టేస్టీ టమాటో కర్రీ ఈజ్ రెడీ, అంటే ఆఫ్టర్ 5 minutes ద టేస్టీ సమోసా ఈజ్ కర్రీ. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. The discussion about the food will be incomplete unless we talk about food. అంటే మనము ప్రిజర్వేషన్ గురించి మాట్లాడుకోలేదు, అది ఇప్పుడు మనం. హౌ డు ఫార్మర్స్ ప్రొటెక్ట్ రైస్ ఫ్రమ్ పెస్ట్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఆఫ్టర్ ఇట్ ఈస్ హార్వెస్టింగ్, అంటే రైతులు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు రైస్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఇన్సెక్ట్స్ నుంచి, పెస్టిసైడ్ నుంచి. హౌ ఈస్ రైస్ స్టోర్డ్ ఇన్ యువర్ హోమ్, అంటే రైస్ ఎలా స్టోర్ అవుతుంది మీ ఇంట్లో. వై డస్ కర్రీ గెట్ స్పాయిల్డ్ వెన్ కెప్ట్ అవుట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్ బట్ పికిల్ స్టే ఫ్రెష్ సాంగ్, అంటే కొన్ని డేస్కి కర్రీ పాడవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా పెడితే, బయట పెడితే, కానీ పచ్చళ్ళు ఎందుకు పాడవు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రిజర్వేషన్, అంటే ప్రిజర్వేషన్ చేస్తే. ఫర్ ప్రిజర్వింగ్ కెటెన్ ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ సాల్టెడ్ అండ్ డ్రైడ్, దే ఆర్ యూజ్డ్ వెన్ నీడెడ్, అంటే అవి డ్రైగా ఉండాలి, సాల్టెడ్గా ఉండాలి. అవి ఇంకా దే ఆర్ యూజ్డ్ వెన్ నీడెడ్. ఇట్ ఈస్ ఇన్ certain areas dried fish is very commonly used. Vegetables and meat are stored by drying, also pickles, అంటే చేపలు ఇది వెజిటేబుల్స్ డ్రైయింగ్ ఆల్సో పికల్, దీన్ని కూడా చేస్తారు. సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ వైల్ మేకింగ్ పికిల్స్, అంటే సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ టర్మరిక్ పౌడర్స్ ఆర్ యూజ్డ్ ఫర్. ఇన్ కోస్టల్ ఏరియాస్ ఇట్స్ కామన్ సైట్ టు సీ ఫిష్ బోన్, అంటే స్మోక్డ్ ఫిష్ని తినడం చాలా ఇంపార్టెంట్, అక్కడ కోస్టల్ ఏరియాల దగ్గర చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, అక్కడ అమ్ముతారు. అంతే ఫ్రెండ్స్, మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఈ లెసన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాలేదనుకో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.